హలో అండి. ఈరోజు వీడియోలో పాస్తా రెసిపీ చూద్దాము. టొమాటో వేసేసి కొంచెం ట్యాంగీగా బావుంటుంది. ఇంక దీనికోసమైతే ఒక పావు కేజీ పాస్తా తీసుకున్నాను. ఒక 2 లీటర్ల దాకా నీళ్ళైతే మరిగించాలి. దాంట్లో 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మరిగించాలన్నమాట. అతుక్కోకుండా ఉంటాయి ఒకదానికొకటి. ఇప్పుడు నీళ్ళు మంచిగా మరుగుతున్న టైంలో పాస్తాని వేయాలి. ఒక 5, 6 నిమిషాల్లో ఉడికిపోతాయండి. దగ్గరుండి చూసుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికిపోతే మనకి గుజ్జు గుజ్జుగా అయిపోతుంటాయి కలుపుతున్నప్పుడు. 5-6 మినిట్స్‌లో అయితే మంచిగా ఉడుకుతాయి. మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి. ఇలా నొక్కితే ఈజీగా కట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక చిల్లుల గిన్నెలో వేసి నీళ్ళన్నీ వడగట్టి పైనుండి కాస్త చన్నీళ్లు పొయ్యాలి. అతుక్కోకుండా ఉంటాయి ఒకదానికొకటి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించాలి. దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, కాస్త దంచిన వెల్లుల్లి కూడా వేసేసి మంచిగా వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ వేయాలి. ఒక 2 టమాటాలనైతే మిక్సీ పట్టేసి ఆ ప్యూరీని కూడా వేసేసి మంచిగా ఉడికించాలి. నూనె పైకి తేలుతుంది కదా, పచ్చి వాసన పోయి అలా అయ్యేదాకా ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారము, మీకు ఇష్టమైతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు ఆల్రెడీ పాస్తాలో వేసాము ఉడుకుతున్నప్పుడు, ఇందాక ఉల్లిపాయల్లో కూడా వేసాము కాబట్టి చూసి వేసుకోవాలి. ఇంకా టమాటా అంతా మంచిగా ఉడికిన తర్వాత ఇది పాస్తా సాసు మన దగ్గర ఉంటే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇది లేకపోయినా బాగుంటుంది. వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక 2 టీ స్పూన్లు అయితే వేసేసి దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇందాక ఉడికించి పెట్టిన పాస్తా వేయాలి. కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఒకసారి అలా రఫ్గా కలిపేసి పక్కన పెట్టేసి దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా టొమాటో కెచప్ వేయాలి. ఈ రెడ్ సాస్ వేసాము, టొమాటో కెచప్ వేసాము, వాటిలో కూడా ఎంతో కొంత ఉప్పు ఉంటుంది, చూసి వేసుకోవాలి ఉప్పు. ఇంకా 1 టీ స్పూన్ అంత ఆరిగానో కూడా వేసేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి, గ్యాప్ ఇచ్చుకుంటూ. అడుగంటకుండా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కలిపినా కూడా విరిగిపోతాయి. అందుకే మరి మెత్తగా కూడా ఉడికించకూడదు. ఇంకా అంతే అండి. టమాటా పాస్తా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక పెట్టాలనుకున్నా హ్యాపీగా పెట్టొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్టు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.